హాయ్ ఫ్రెండ్స్, ఒక్కసారి కళ్ళు తెరిచి నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడు. తమ జీవితం గురించి ఆలోచించటం మాని పక్క వాళ్ళ జీవితంలోకి తొంగి చూస్తూ తమ పిల్లలు ఈ లోకంలో బ్రతకటానికి తగిన జ్ఞానాన్ని సంపాదిస్తున్నారా లేదా అన్నది ఆలోచించకుండా కేవలం పేపర్ మీద మార్క్స్ చూసి ఆనందించే తల్లిదండ్రులు తమ జీవితం గురించి కనీస అవగాహన, సరైన ప్రణాళిక లేకుండా, ఎటువంటి స్కిల్స్ నేర్చుకోకుండా ఇంట్లో ప్రెషర్ వల్ల ఎలాగోలా ఈ చదువు పూర్తి చేస్తే చాలు అనుకునే విద్యార్థి, తమని కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను, కెరీర్ను గాలికి వదిలేసి తమ అభిమాన హీరోల కోసం, రాజకీయ నాయకుల కోసం ఇంట్లో వాళ్ళను సైతం బూతులు తిట్టుకుని కొట్టుకుని చచ్చే యువకులు, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, ముఖ్యమైన విషయాలను పక్కన పెట్టి టీఆర్పీ రేటింగ్కి కాంట్రవర్సీలుగా సెలబ్రిటీల చుట్టూ తిరిగి మీడియా సంస్థలు ఓట్ల కోసం కులాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెట్టి జనాల బ్రతుకులతో ఆడుకునే రాజకీయ నాయకులు, ఇటువంటి సమాజంలో మనం జీవిస్తున్నది. దీనిని మనం మార్చలేమా? కళ్ళ ముందు జరుగుతున్న ఈ అన్యాయాలన్నింటినీ ఇలా చూస్తూ ఉండడమేనా అంటే కాదు. సమాజం మారడానికి, మనుషులు మారడానికి కుప్పలుగా పేరుకుపోయిన లోకంలోని చెత్తను తొలగించి నవవసంతాన్ని పూజించడానికి ఒక మార్గం ఉంది. ఒకే ఒక మార్గం ఉంది. అదే మనం సరిగ్గా ఉండడం. అసలు సమాజం అంటే ఎవరు? మీరు, నేను, మనమందరం కలిస్తేనే కదా ఒక సమాజం అంటూ ఏర్పడేది. కనుక ఈ సమాజం బాగుండాలి అంటే ముందు మనం సక్రమంగా ఉండాలి. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఏ తప్పు చేయకుండా ఎవరి పని వాళ్ళు చక్కగా చేస్తూ ఉంటే చాలు, ఈ ప్రపంచమంతా చాలా ప్రశాంతంగా సాగిపోతుంది. లోకంలో ఇప్పుడు జరుగుతున్న నేరాలు, తప్పులు కూడా జరగవు. అయితే నేను ఒక్కడిని ఇలా మంచిగా ఉంటే చాలా, నాతో పాటు మిగతా వాళ్ళు కూడా ఉండాలిగా అనే ధోరణితో మన ప్రయత్నాన్ని ఆపేయకూడదు. నువ్వు సమాజంలో మార్పును తీసుకురావలేకపోవచ్చు, కానీ సమాజంలో వచ్చే మార్పుకు నువ్వే కారణం కావాలి. నువ్వు నిజాయితీగా బ్రతికి నీ చుట్టూ నిజాయితీగా బ్రతికాలి అనుకునే మరో నలుగురికి ఆదర్శంగా మారవచ్చు. కనుక ఇప్పటి నుంచి నువ్వు ఏ పని చేస్తున్నా సరే మంచిగా, నిజాయితీగా చేయడానికి ప్రయత్నించు. నువ్వే ఈ సమాజంలో వచ్చే మార్పుకి తొలి అడుగు కావాలి. ఇక్కడ నువ్వు అంటే కేవలం ఈ మాటలు వింటున్న నువ్వు మాత్రమే కాదు, ఈ మాటలు చెబుతున్న నేను, మనందరం కూడా అని అర్థం. మళ్ళీ చెబుతున్నా, సమాజం అంటే ఏ ఒక్క రాజకీయ నాయకుడు, బిజినెస్ మ్యానో లేక ఇంకెవరో కాదు. మీరు, నేను, మనందరం కలిస్తే ఒక సమాజం అవుతుంది. కనుక మనందరం సక్రమంగా ఉంటే ఆటోమేటిక్గా ఈ సమాజం కూడా బాగుంటుంది. ఆలోచన నీదే, ఆచరణ నీదే. కనుక అలా మారదాం. బాగా గుర్తుపెట్టుకో మిత్రమా.